శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఒకసారి రామాయణంలో కొన్ని ముఖ్య ఘట్టాలు పరిశీలించినట్లుంటే శ్రీరాముడు తనకై తాను నాకు ఇది కావాలి అని కోరినటువంటి సన్నివేశం ఏది కూడా మనకు కనిపించదు. కానీ అదే శ్రీరాముడు ఇతరుల కోసం చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి, చాలా కార్యాలు ఉన్నాయి. కొన్ని కార్యాలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది శ్రీరాముడు చేసిన త్యాగం ఏమిటి, ఎవరి కోసం ఏం చేశాడు అని. కొద్దిగా పిల్లల తర్వాత విలువిద్య నేర్చుకొని ఇంకా యుక్త వయసు రాకముందే విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజును రామలక్ష్మణుడు తన వెంట పంపమంటాడు యాగ సంరక్షణకి. తండ్రి గారు ముందు వద్దని కొద్దిగా బెట్టు చేసిన వశిష్ఠ మహర్షి సలహాతోటి విశ్వామిత్రుడి వెంట పంపుతాడు. విశ్వామిత్రుడు అడిగాడు, ఆయన వెంట వెళ్ళారు. ఇక్కడ రాముడి లక్ష్మణుడి ఇష్టం ఏమీ లేదు. అలాగే తారకని సంహరించమన్నాడు. విశ్వామిత్రుడి మాట మన్నించాడు, తారకని సంహరించాడు. విశ్వామిత్రుడు రాముని లక్ష్మణుడు ఎందుకు తీసుకెళ్ళాడు? యాగ సంరక్షణకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మిథిలానగరం పోదామన్నాడు. ఆయన వెంట మిథిలానగరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనక మహారాజు సభలో ఆయన ప్రకటించాడు, ఎవరైతే ఈ శివధనస్సు ఎక్కువ పెడతారో వారికి మా అమ్మాయి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు. ఎవరెవరో వచ్చారు, ఎక్కువ పెట్టడానికి లేపడానికి ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి ఒకసారి చూడు అన్నాడు. చెప్పగానే వెళ్ళి ఆ శివధనస్సును ఎక్కుపెట్టాడు. మరి శివధనస్సు ఎక్కువ పెట్టిన తర్వాత ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి సీతాదేవి ఇవ్వాలి ఆయన ప్రకటించాడు. సీతాదేవి వివాహం చేసుకోవయ్యా అని జనక మహారాజు కోరితే మా నాన్నగారు ఒప్పుకోవాలి అన్నారు. దశరథ మహారాజును పిలిపించారు. వారందరూ వచ్చారు. దశరథ మహారాజు అంగీకరించాడు. అప్పుడు తండ్రి ఇష్ట ప్రకారంగా సీతాదేవి వివాహం చేసుకున్నాడు. అలా కాళ్ళపారణ ఆరిందో లేదో ఆ పెద్ద ఆయన వచ్చాడు, పరశురాముడు. శివుని పులి విరిచావేంటి, మరి ఇది విష్ణువు ధనస్సు, దీన్ని కూడా చేదబోను, దీన్ని ఎక్కుపెట్టు అన్నాడు. ఆయన ఆదేశానుసారము ఆ విష్ణువు ధనస్సును కూడా ఆయన ఎక్కుపెట్టాడు. అయోధ్యకు వెళ్ళారు. కొంతకాలం గడిచింది. దశరథ మహారాజు పిలిచి, రామ రేపు మంచి ముహూర్తం ఉన్నది, పట్టాభిషేకానికి సిద్ధంగా అన్నాడు. అలాగే అన్నాడు. పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధమవుతుండగా కైక పిలిచి, మీ నాన్నగారి ఆజ్ఞ పట్టాభిషేకం లేదు, క్యాన్సిల్ అయిపోయింది, 14 ఏళ్ళ వనవాసానికి వెళ్ళాలి. మారు మాట్లాడకుండా 14 ఏళ్ళ వనవాసానికి బయలుదేరాడు. 14 ఏళ్ళ వనవాసానికి వెళ్ళమని చెప్పింది రాముని మాత్రమే. కైక కోరింది, లక్ష్మణుడిని సీతను పొమ్మలేదు. కానీ లక్ష్మణుడు నేను వస్తానన్నాడు. వద్దన్నాడు, వినలేదు. వస్తానన్నాడు, సరేదా. సీతాదేవి నేను వస్తానంది. ముందు చెప్పి చూశాడు, వినలేదు. రమ్మని ఆవిడని పట్టుకెళ్ళాడు. ఇక అరణ్యంలో ప్రవేశించిన తర్వాత మునులందరూ వచ్చి, మాకు రాక్షసుల బిడద చాలా ఉంది, మా యజ్ఞాలు యాగాలు సాగివ్వడం లేదు, వారిని శిక్షించి మాకు యాగరక్షణ కల్పించాలి. అలాగే వారి గురించి రాక్షస సంహారం చేశాడు. భరతుడు వచ్చాడు, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, నువ్వే ఎలుకో, నేను రాకూడదు, తండ్రి గారి ఆజ్ఞ. సరే నువ్వు రాకపోయినప్పుడు నీ పాదుకులను ఇవ్వబయ్యా, నీ పాదుకలు తీసుకెళ్ళి నీ ప్రతినిధిగా అక్కడ పెట్టి నేను రాజ్యం చేస్తాను. భరతుడి కోరిక మేరకు పాదుకలు ఇచ్చేశాడు. వనవాసం మొత్తం కూడా పాదుకలు లేకుండా ఆయన సంచారం చేశాడు. కొంతకాలానికి సీతాదేవి అక్కడ బంగారు కనిపిస్తుంది, లేడి కావాలి. బంగారు లేడి ఉండదు అని తెలియనంత అమాయకుడు శ్రీరాముడు. కానీ అడిగింది ఎవరు? సీతాదేవి. అబద్ధం కావచ్చు, మాయ కావచ్చు అని తెలిసినా సరే భార్య కోరిక మేరకు బంగారు లేడిని తేవడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెప్తాడు, లేడైతే తీసుకొని వస్తాను, మాయ అయితే ఛేదిస్తానన్నాడు. తనకంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వారితో స్నేహం, అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు సుగ్రీవుడితోటి. సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి కొరకు వారిని సంహరించాడు చెట్టుచాటు నుంచి. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు పొలోమని రావణాసురుడు తమ్ముడు విభీషణుడు వచ్చాడు, నాకు శరణాగతి ఇవ్వవయ్యా అన్నాడు. విభీషణుడు రావణాసురుడి దగ్గర నుంచి రాముడి దగ్గరికి వచ్చాడు.
రాముడు బద్ధచిత్రకుడు. ఒకసారి రావణాసురుడి దగ్గర నుంచి రాముడి దగ్గరికి విభీషణుడు వచ్చిన తర్వాత రాముడు విభీషణుడికి కనుక అభయం ఇవ్వకుంటే, ఆశ్రయం ఇవ్వకుంటే విభీషణుడి పరిస్థితి ఏమిటి? మళ్ళీ వెనక్కి పోగలడా? పోలేడు. అయినా సరే వచ్చి ఆయన దగ్గర శరణాగతి పొందాడు, సంపూర్ణ శరణాగతి. ఇక నీవే దిక్కు, మరి వేరే దిక్కు లేదు, మళ్ళీ వెనక్కి పోలేడు, లేదా ప్రాణత్యాగం. అంటే ఆ విధంగా శరణాగతి పొందాడు విభీషణుడు. అంటే అక్కడ ఏంటిది, వేరే ఆప్షన్ లేదు, నేను ఇవ్వను అనడానికి లేదు, ఇవ్వాల్సిందే. అలా విభీషణుడి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు అతనికి శరణాగతి ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా అప్పటికప్పుడే లంకకు అభిషిక్తులు కూడా చేశాడు. వనవాసం పూర్తయిన తర్వాత ఎదురు చూస్తున్నారు అందరూ, అయోధ్య ప్రజలందరూ కూడా, ఎప్పుడు రాముడు వస్తాడు, ఎప్పుడు పట్టాభిషేకం చేసుకుంటాడు. వచ్చాడు, పట్టాభిషేకం, ప్రజల కోరిక మేరకు పట్టాభిషేకం చేసుకున్నాడు. లోకం కొరకు సీతాదేవిని అగ్ని పరీక్షకు గురి చేశాడు లంకలో. ఆ సీతాదేవి అగ్నిలో ప్రవేశం చేయగానే అగ్ని చల్లారింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవిని బయటికి తీసుకొని వచ్చి, శ్రీరామచంద్ర, ఈ సీతాదేవి నాలో అగ్నిలో ప్రవేశించడం వల్ల నేను పునీతుడయ్యాను అన్నట్ట. అగ్ని అనేదే పునీతము. అటువంటి అగ్ని సీతాదేవి స్పర్శ వల్ల పవిత్రమైందని, మరి సీతాదేవి ఎంత పవిత్రురాలు అనేది ఇక్కడ. అంత పవిత్రురాలని కూడా అగ్ని పరీక్షకు గురి చేసిన వాడు శ్రీరామచంద్రుడు. లోకము కొరకు, ప్రజల కొరకు, తను పరిపాలించబోయేటువంటి ప్రజల కొరకు, దేవతలను రక్షించడం కోసము వారి కోరిక మేరకు ఆ రావణాసురుని సంహరించాడు. ఆ విధంగా తన కొరకు ఏదీ కోరుకోలేదు. చిన్నప్పుడు ఒక చందమామ కావాలని కోరుకుంటే మంత్రి ఆ సుమంతుడు అద్దంలో చందమామను చూపించినట్లుగా మనందరము చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. ఆ చిన్నప్పుడు చందమామ కావాలని కోరుకున్నాడు. తర్వాత అరణ్యవాసంలో గుహునితో పరిచయం ఏర్పడ్డప్పుడు ఈ రాజచిహ్నాలు తీసేసినప్పుడు ఆ జులపాల కన్నిటికి కూడా ఈ వాటిని జడలుగా వేసుకోవడానికి మర్రి పాలు కావాలని అడిగాట. ఈ రెండు తప్ప ఎప్పుడు కూడా శ్రీరాముడు నాకు ఇది కావాలి, నా కొరకు అడగలేదు. చేసిన కార్యక్రమాలన్నీ కూడా పరోపకారార్థమే, ఇతరుల సంతోషం కొరకే, ఇతరుల కొరకు మాత్రమే చేసినది. అటువంటి త్యాగమూర్తి కాబట్టి వేదం కూడా ఏమనింది, త్యాగేనైకే అమృతత్వమానసు అన్నది. త్యాగం అనేటువంటి అమృతంతో సమానము అని వేదం చెప్పింది. అటువంటి త్యాగమూర్తులందరూ కూడా అమృతముతో సమానమైన వారు, అమృతత్వాన్ని కలిగినటువంటి వారు. అటువంటి వారు మన శ్రీరామచంద్రుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.